వాక్యము హృదయంలో ఉందనుకోండి, వేరే ఆలోచనలు మనకు రావు. వేరే ఆలోచనలు మన హృదయంలోకి వస్తున్నాయి అని అంటే దానికి అర్థం ఏంటి? వాక్యం లేనట్టే. ఇక దీనికి డిక్షనరీ అవసరంలా, రకరకాలుగా తెలియసిన ఫిలాసఫీలు ఇవేం అవసరం లేదు. వాక్యము మన హృదయంలో ఉందంటే వేరే ఆలోచనలు రావు. వేరే ఆలోచనలు హృదయంలోకి వస్తున్నాయి, తలంపుల్లోకి వస్తున్నాయి, మనసులను పాడు చేస్తున్నాయి అంటే దానికి కారణమే తెలుసా? హృదయంలో ఏమి లేదు, వాక్యం లేదు. ఈరోజు నీ వాక్యం మనం అనుసరిస్తే, అక్కడ రాసిన మాట, నీవు లేచినా, పడుకున్నా, త్రోవను వెళ్ళినా, నువ్వు కూర్చున్నా, ఏ పని చేస్తున్నా నీ వాక్యాన్ని గురించి నువ్వు బోధించాలి. నీకు అవకాశం దొరికినప్పుడల్లా వాక్యాన్ని గురించి నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. నీ దేవుని వాక్యాన్ని గురించి నువ్వు ప్రతిరోజు అనుసరిస్తూ ఉండాలి. అనుసరించండి. పొద్దున్నే లేచి క్యాలెండర్లో ఒక వాక్యం చూసుకున్నానండి, బయటికి వెళ్ళిపోయిన చాలా, ప్రతిరోజు ఒక వచనం చదువుకుంటున్నానండి, చాలా. వాక్యాన్ని అనుసరించడానికి మేము ప్రతిరోజు వాక్యం చదువుతున్నాం కదండి అనుకుంటున్నాం, కానీ ఈ వాక్యం ఒక వచనం చదువుకోవడానికి మన హృదయంలో భద్రపరచబడాలి. చిన్నపిల్లలకు బైబిల్ సండే స్కూల్ నేర్పిస్తారు కదా, కంఠత వాక్యాలని. అలా ప్రతి వాక్యం నీ హృదయంలో కంఠత వాక్యంగా మార్చబడిపోవాలి. నీవు త్రోవను కూర్చున్నా, నడిచినా, పడుకున్నా, ఏ పనిలో ఉన్నా నీ మదిలో వాక్యం మెదులుతూ ఉండాలి. అలా నీ వాక్యాన్ని అనుసరిస్తే నీవు ఎలా అవుతావో తెలుసా? నీ కుటుంబం ఎలా అవుతుందో తెలుసా? చెప్పండి. అది చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నారే. మహాభివృద్ధి దేవుడు నీకు కలుగు చేయబోతున్నాడు. వాక్యాన్ని అనుసరిస్తే మహాభివృద్ధి. ఇంకొక మాట చెప్పనా? మందిరంలోనే ఉంటాం, ప్రార్థనలోనే ఉంటాం, వాక్యం చెబుతున్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయి? వాక్యం వింటున్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయి? వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యం నాతోనే మాట్లాడుతుంది, దేవుడు నాతోనే మాట్లాడుతుంది అనేవాళ్ళు ఉంటారా? మనం ఉంటామా? నేను గడిచిన వారు అంతమంది వారు చెప్పినట్టున్నా, వాక్యం చెప్పేటప్పుడు పాటల పుస్తకాలు తిరిగేసే వాళ్ళు ఉంటారు. వాక్యం చెప్పేటప్పుడు అప్పుడే బైబిల్ ఎగ్జామ్ పెట్టినట్లుగా బైబిల్లో ఉన్న చదివిన వాక్యం కాకుండా పైన కింద మొత్తం ఆ అధ్యాయం అంతా అప్పుడే చదువుతారు. వాక్యాన్ని అనుసరించడం, అసలు దేవుడు చెప్పే వాక్యం మన చెవిలోకి వెళితే సరిపోద్దా? చెవిలో నుంచి హృదయంలోకి వెళ్ళాలి. అపవాది ఏం చేస్తాడు తెలుసా? తీసుకొస్తాడు మందిరానికి, కూర్చోబెడతాడు మందిరంలో, చక్కగా వాక్యం విన్నట్టుగానే అనిపిస్తుంది, కానీ హృదయంలోకి వెళ్ళనివ్వడు. వాడి ఆలోచన అంతా ఏంటంటే, హృదయంలోకి వెళితే నీవు దేవునికి హత్తుకొని జీవిస్తావు. హృదయంలోకి వెళితే లోకం, పాపం, శాపం లాంటి ఆ అపవిత్రత నీలోకి రానివ్వకుండా దేవుడు చేస్తాడు. అందుకని అపవాది మందిరానికి వెళ్ళు, ప్రార్థనకు వెళ్ళు,